శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు యూట్యూబ్లో హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తెస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రవివేలులో భాగంగా మరో వీడియో చెప్తున్నాను. గతంలో రవివేలు అంటే శుభుడు వేలు చెప్పాను, మధ్య వేలు చెప్పాను. ఇప్పుడు రవివేలు, శుభుడు వేలులో గురుస్థానం కూడా చెప్పాను, మధ్య వేలు కింద శని స్థానం కూడా చెప్పాను. ఇప్పుడు రవివేలు కాడి నుంచి స్టార్ట్ చేస్తుంది. రవివేలులో మొదటి కనుపు పొడవున్న, రవివేలు యొక్క మొదటి కనుపు పొడవున్న ఈ యొక్క రవివేలు అండి. చూడండి, చూడు ఈ రవివేలులో ఉన్నటువంటి ఇక్కడ కనుపులు ఉంటాయి, ప్రతి వేలుకి కనుపులు ఉంటాయి. ఈ కనుపులు అనేటువంటివి ఒకటి, ఈ కనుపులు అండి 2, 3. ఈ కనుపులు అనేటువంటి ఇలా ఉంటాయి. మొదటి కనుపు, రెండవ కనుపు, మూడవ కనుపు అనుకో. ఈ మొదటి కనుపు ఎవరికైతే పొడవు ఉంటుందో రవివేలు యొక్క మొదటి కనుపులు కింద నుంచి అని చెప్పాను కదా, భాగాలు అయితే పైనుంచి కనుక. ఈ రవివేలు యొక్క కనుపు, మొదటి కనుపు ఎవరికైతే పొడవు ఉంటుందో, పెద్దదిగా ఉంటుందో వారికి విద్యాశక్తి, ఇందాక కూడా చెప్పాను. అంటే ఒక విద్యకి ఎన్ని చూడాలి చూడు. మా వాడికి చదువు వస్తాడు, ఒక చదువు అంటే ఒక రేఖ చూసి చెప్పకూడదు, అన్ని రేఖలు చూడాలి, అన్ని భాగాలు చూడాలి. అంటే ఒక్క రిజల్ట్ కోసం ఒక ముక్క చెప్పేదానికి రిజల్ట్ ఎన్ని చూడాలి చూడు. అంటే రవివేలు మొదటి కనుపు పొడవు ఉంటే విద్యాశక్తి, విద్య యందు ఆసక్తి ఉంటుంది. కిందనే రవివేలు మొదటి కనుపు పొడవు ఉంటే విద్యాశక్తి. అదేవిధంగా రెండవ కనుపు పొడవున్న, ఇప్పుడు ఈ మొదటి కనుపు, అట్లా కాకుండా ఈ మొదటి కనుపు కాకుండా ఈ రెండవ కనుపు ఎవరికైతే పొడవు ఉంటుందో, అంటే రవివేలు యొక్క మొదటి కనుపు, ఇది మొదటి కనుపు, ఇది రెండవ కనుపు, ఇది మూడవ కనుపు. ఈ మొదటి కనుపు కన్నా రెండవ కనుపు పొడవుగా ఉంటే, మొదటి కనుపు పొడవు ఉంటే విద్యాశక్తి, మొదటి కనుపు మిగతా కనుపుల కన్నా రెండో కనుపు పెద్దదిగా ఉంటే హేతువాది, వాదించే సామర్థ్యం ఉంటుంది. హేతువాది అంటే వాదించడం, అది మంచిగా చెడు తర్వాత. రెండవ కనుపు పొడవు ఉంటే హేతువాది. అదేవిధంగా మూడవ కనుపు పొడవు ఉన్న, ఇప్పుడు ఈ చూపుడు వేల్లో ఇది 1, 2, 3 చూడండి. ఇది రవివేలు అండి. రవివేలు ఉంగరపు వేలు. ఈ వేల్లో ఇలా ఉంది కదా, 1, ఇది 1, 2, 3 అంటే 1, 2, 3. ఈ కనుపులో మొదటి పెద్దది, రెండవది అయితే పెద్దది, మూడవది పెద్దది అయితే, అంటే మూడో కనుపు కాడు పెద్దది అయితే ఎవరికైతే చూపుడు రవివేలు లేక ఉంగరపు వేలు యొక్క మూడో కనుపు పెద్దదిగా ఉంటుందో వారు ఆడంబర జీవితం కోరుకుంటారు. ఎప్పుడు నీట్గా గుడ్లు ఉండాలి, ఎప్పుడు ముఖం ఫోటో వేసుకోవాలి, ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, మందు దాకా, అంటే ఏ వ్యసనాలు ఏ పద్ధతులు అయితే ఉంటాయో ఆ పద్ధతిలో ఆడంబరం కనిపించాలి. ఆ పద్ధతిలో ఆడంబరాన్ని ఆడంబరాన్ని కోరుకునే వారికి ఈ రవివేలు యొక్క మధ్య వేలికి పక్కది, విసిటికిన వేలు పక్కది మూడవ కనుపు పొడవు ఉంటుంది. అదే పొడవు ఉంటే ఆడంబర జీవితం. అదేవిధంగా రవివేలు మూడవ కనుపు మీద 2 సమాంతర రేఖలున్నా, రవివేలు మూడవ కనుపు మీద 2 సమానాంతర రేఖలు ఉన్నా, ఇప్పుడు రవివేలు, ఈ రవివేలు అనేటువంటిది ఇలా ఉంది చూడండి. ఇది కనుపులండి. 1వ కనుపు, 2వ కనుపు, 3వ కనుపు. ఇది కూడా ఏడా 1వ కనుపు, 2వ కనుపు, 3వ కనుపు. అయితే ఈ 3వ కనుపు మీద, అంటే భాగం మీద 3వ కనుపు మీద రవివేలు యొక్క 3వ కనుపు ఇది. ఈ కనుపు మీద చూడండి 2 ఇలా సమాంతర, ఎవరికైతే విధంగా సమాంతర రేఖలు 2 చూడండి. అంటే రవివేలు యొక్క 3వ కనుపు అంటే ఇది కనుపు ఇదండి. ఇది 1వ కనుపు, 2వ కనుపు, 3వ కనుపు మీద 2 సమానాంతర రేఖలు ఇలా చూడండి. 2 సమానాంతర రేఖలు ఎవరికైతే ఉంటాయో వారికి రహస్య మార్గాల ద్వారా
మార్గాల ద్వారా వ్యాపారం ఉంటుంది. అంటే రహస్య మార్గాల ద్వారా వ్యాపారం ఉండేవారికి పైన రవివేలు పైన మొదటి కనుపు, మూడో కనుపు పైన, అంటే కనుపులు కింద నుంచి పైకి కాబట్టి రవివేలు మూడో కనుపు, ఇది మూడో కనుపు పైన 2 నిలువు రేఖలు సమానాంతరంగా ఉంటాయి. ఆ విధంగా సమానాంతర 2 నిలువు రేఖలు ఉండేవాడికి రహస్య మార్గాల ద్వారా, వ్యాపారం ద్వారా, పశువుల ద్వారా, 4 కాళ్ళ జంతువుల ద్వారా ధనార్జన కలుగును. అంటే ఎన్ని మార్గాలు ఉంటాయి చూడండి. అంటే ఒక వ్యక్తికి ధనార్జన అనేటువంటిది అనేక రకాలుగా ఉండే వాళ్ళకి ఈ యొక్క, అంటే చాలామందికి నీ కత్తి దండరేఖ బాగలేదు, రవిరేఖ బాగలేదు అని చెప్తారు కదా. అంటే అటువంటిప్పుడు ఈ రేఖలు వస్తూ ఉంటాయి, మనకు లాభం వస్తుంది. ఆ రేఖలు చూసి చెడు చెప్పాడు అనుకో, పప్పులో కాలేసినట్టే. కాబట్టి ఒక వ్యక్తికి ధనార్జన జరిగేటప్పుడు ఆ ధనరేఖ దాని మిగతా రేఖల కన్నా ఈ రేఖలు కూడా మనకు ఉపయోగపడతాయి, తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రవివేలు, ఉంగరపు వేలు, ఈ ఉంగరపు వేలు మూడో కనుపు మీద 2 నిలువు రేఖలు ఎవరికైతే ఉంటాయో వారికి రహస్య మార్గాల ద్వారా ధనార్జన ఉంటుంది, పశువుల ద్వారా ధనార్జన ఉంటుంది, 4 కాళ్ళ జంతువుల ద్వారా ధనార్జన ఉంటుంది, వ్యవసాయం ద్వారా ధనార్జన ఉంటుంది. అంటే 4-5 రకాల ధనార్జన చేసేవాడికి ఆ యొక్క రవివేలు, ఇది చిటికిన వేలు పక్క ఉండే రేఖ మూడో కనుపు మీద, ఇది మూడో కనుపు మీద 2 నిలువు రేఖలు సమానాంతరంగా ఉంటాయి. అదేవిధంగా రవివేలు మూడో కనుపు మీద సాగిన రేఖ ఒకటికి పక్కకి సాగిన, మూడో కనుపు మీద సాగిన రేఖ ఒకటి ప్రక్కకి సాగిన పేరు ప్రతిష్టలు పొందును. చూడండి, ఇది మూడో కనుపు అండి. చూడండి, ఇది రవివేలు. ఈ రవివేలు 2 నిలువు రేఖలు ఉన్నాయి. ఈ రెండు రేఖల నుండి ఒక రేఖ కానీ పక్కకి సాగితే అంటే ఇట్లా, ఎవరికైతే ప్రక్కకి సాగిపోయింది అనుకో, సైడ్కి అండి, ఏంటంటే ఈ అంచుకు జారిపోద్ది, ఇటైనా పోవచ్చు, ఇటైనా ఒకటేనండి. అంటే చూడండి, మీకు 2 రేఖలు ఉన్నాయి కదా, ఒక రేఖ పక్కకి పోయి సాగిపోయింది, పక్కకి సాగిపోతే ఆ వ్యక్తికి పేరు ప్రతిష్టలు పొందును. పేరు అంటే 2 నిలువు రేఖలు ఉంటాయి. ఆ నిలువు రేఖలు బాగుంటే ధనార్జన 4-5 రకాలుగా ఉంటుందని చెప్పాను. ఆ సాగిన నిలువు రేఖలు ఒకటి పక్కకి సాగాలి. పక్కకంటే ఇలాంటి సైడ్కి వెళ్ళిపోయింది, పక్కకి బాగా అంత వంగడం కాదు, వంగిన రేఖలు మళ్ళీ చేత్తో వేరే పక్కకి సాగిపోతే, లేదా పైకి పోయి పక్కకి సాగినా, ఇటు పోయి ఇలా 2 రేఖలు పైకి పోయి పక్కకి సాగి, లేదా పైకి నేరుగా పోయినా మీకు మంచి ఫలితాలు, పేరు ప్రతిష్టలు ఉంటాయి. అదేవిధంగా అంటే ఒకటి సాగినా చాలండి. ఇప్పుడు ఈ రేఖ అనేటువంటిది ఒకటి ఉన్నా, ఇటు పక్కకు పోయి ఒకటి ఉన్నా పేరు ప్రతిష్టలు ఉంటాయి. పక్కకు సాగడం అంటే ఇంతే, ఆ రేఖ పోయి సైడ్కి వెళ్ళిపోతే పేరు ప్రతిష్టలు వస్తాయి. అదేవిధంగా మూడో కనుపు మీద కొన్ని రేఖలు ఎక్కువ ఉన్నా, మూడో కనుపు మీద కొన్ని రేఖలు ఎక్కువ ఉండాలి. ఇది మూడో కనుపు. ఈ మూడో కనుపు అనేటువంటిది ఏంటి మీద రేఖలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ రేఖ అంటే ఈ మూడో కనుపు మీద ఒకటి కన్నా ఎక్కువ నిలువు రేఖలు ఉంటాయి, ఎక్కువ రేఖలు ఉంటాయి. ఈ కనుపు మీద ఎక్కువ రేఖలు, ఇవి 2 కదా, ఈ 2 కాకుండా ఇంకా ఉంటాయి, అలా ఉంటాయి. ఎక్కువ రేఖలు నిలువు రేఖలు కానీ ఉంటే మూడో కనుపు మీద శక్తి సామర్థ్యాల్లో అనుకూల నడవడిక, శక్తి సామర్థ్యాల్లో కానీ అంటే శక్తి సామర్థ్యాలు ఉంటాయి, అనుకూల నడవడిక ఉంటుంది, సత్ప్రవర్తన వల్ల ధనార్జన చేయడం. చూడండి, కొన్ని చోట్ల ఎక్కువ రేఖలు ఉంటే పని చేయవు, కొన్ని చోట్ల ఎక్కువ రేఖలు ధనార్జన ఉంటుంది. అంటే ఆ ధనార్జన అనేటువంటి మన ధనార్జన ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి ఈ రేఖ మీద చూడండి 2 చెప్పాను, ఇంతకుముందు చెప్పిన ఒక రేఖ ఉంగితే చెప్పాను, ఇట్లా
ఇట్లా ఒక రేఖ వంగితే ఫలితం చెప్పాను. అదేవిధంగా ఎక్కువ రేకులు, ఇట్లా ఇట్లా ఎక్కువ రేకులు ఉంటే ఎవరికైతే ఇట్లా చూడు 1 2 3 4 అంటే రవి వేలు యొక్క లేక ఉంగరపు వేలు 3వ కనుక మీద ఎక్కువ రేకులు ఉంటే, అంటే 2 3 కన్నా ఎక్కువ, వారికి ధనార్జన అనేటువంటిది వారి శక్తి సామర్థ్యాల ద్వారా, అనుకూల నడవడిక ద్వారా, సత్ప్రవర్తన వల్ల ధనార్జన చేయను. కాబట్టి ఈ రవి వేలు యొక్క